ఫ్రెండ్స్ మంగళగిరి దగ్గర హైలాండ్ ఉంది కదా, అక్కడ యమహా కాల్ ఆఫ్ ది బ్లూ వీకెండ్ ఈవెంట్ అయితే కండక్ట్ చేశారు. యమహా పిఆర్ టీమ్ దగ్గర నుంచి నాకు అఫీషియల్గా ఇన్విటేషన్ అయితే వచ్చింది ఆ ఈవెంట్లో పార్టిసిపేట్ చేయమని చెప్పి. మార్నింగ్ 10కి స్టార్ట్ అయ్యి ఆల్మోస్ట్ 11 కల్లా రీచ్ అయిపోయాను. ఇక్కడ మీరు చూస్తున్న రోడ్డు అంతా కూడా హైలాండ్ లోపలికి వెళ్ళడానికి దారి అనమాట. ఆల్మోస్ట్ మీకు 1 కిలోమీటర్ దాకా అయితే ఉండిద్ది లోపలికి వెళ్ళడానికి. పార్కింగ్ ఏరియా అయితే ఉంది కదా, అక్కడ ఈవెంట్ అయితే కండక్ట్ చేశారు. లోపలికి వెళ్ళగానే చాలా మంది మోటార్ సైకిల్స్ అండ్ స్కూటర్స్ అయితే వేసుకుని వచ్చారు. కొంతమంది డీలర్స్ కూడా వచ్చారనమాట. సో చాలా మంది అయితే ఈ ఈవెంట్లో పార్టిసిపేట్ చేశారని చెప్పుకోవచ్చు. లోపలికి నేను ఎంట్రీ అవ్వగానే ఒక మంచి సాంగ్ అయితే ప్లే చేసి డ్యాన్స్ అయితే వేశారనమాట. బ్యాక్గ్రౌండ్లో ఏదైతే ఆడియో వస్తుందో అది నేను మ్యూట్ చేయకుండా అట్లాగే ప్లే చేస్తే వీడియో చూసేటప్పుడు మాత్రం చాలా ఇంట్రెస్టింగ్గా ఉండిద్ది మీకు. కానీ మనకి కాపీరైట్ స్ట్రైక్ వస్తుందనే ఉద్దేశంతో బ్యాక్గ్రౌండ్లో మ్యూజిక్ అనేది మ్యూట్ చేసి ఈ వీడియోకి వాయిస్ ఓవర్ అయితే ఇస్తున్నాను. కొంచెం సేపు వాళ్ళు వేసిన డ్యాన్స్ అయితే చూడండి. బ్యాక్గ్రౌండ్లో మ్యూజిక్ అయితే పెట్టేస్తా. వాళ్ళ డ్యాన్స్ చూసిన తర్వాత ఎవరైతే కొత్తగా ఆ ఈవెంట్లో పార్టిసిపేట్ చేసే వాళ్ళు ఉన్నారో, లేకపోతే రిజిస్ట్రేషన్ చేసుకోకుండా ఈవెంట్ దగ్గరికి వచ్చిన వాళ్ళు ఉంటారో, వాళ్ళు ఇక్కడ రిజిస్ట్రేషన్ స్టాల్ అని చెప్పేసి ఉంది కదా, అక్కడికి వెళ్ళి రిజిస్ట్రేషన్ అయితే చేసుకోవచ్చు. ఈవెంట్లో పార్టిసిపేట్ చేయడానికి చాలా మంది వచ్చారు కదా, వాళ్ళందరికీ ఒక బ్యాగ్ అయితే ఇచ్చారు. ఆ బ్యాగ్లో కీ చైన్ అయితే ఉంది, ఒక రిస్ట్ బ్యాండ్ అయితే ఉంది. వీటితో పాటు లోపలికి ఎంట్రీ అవ్వగానే బాగా ఎండగా ఉంది కాబట్టి కొంచెం కూల్ అవ్వడానికి మాన్స్టర్ ఎనర్జీ అయితే ఇచ్చారు. దానికి సంబంధించిన ఒక కూపన్ ఇస్తారు. లోపలికి వెళ్ళిన తర్వాత ఆ కూపన్ చూపిస్తే మనకి ఒక మాన్స్టర్ ఎనర్జీ డ్రింక్ అయితే ఇస్తారు. కొన్ని వెహికల్స్ అయితే డిస్ప్లేలో పెట్టారనమాట. ఇక్కడ మీరు చూడొచ్చు యమహా R3 బ్లూ కలర్ వెహికల్ అయితే డిస్ప్లేలో పెట్టారు. ఎవరైనా ఈ వెహికల్ కొనుక్కుందాం అనుకుంటే మాత్రం 4,50,000 రూపీస్ చేంజ్ అయితే ఉండిద్ది. 1 lakh రూపీస్ అయితే ప్రైస్ తగ్గించారనమాట. చూస్తానికి వెహికల్ అయితే చాలా బాగుంది కదా, యమహా R15 వర్షన్ 3 డిజైన్లో. దాని తర్వాత యమహా R15M అయితే ఉంది. MT-03 కూడా ఉంది బ్లాక్ కలర్లో. ఎవరైనా MT-03 కొనుక్కోవాలనుకుంటే కొనుక్కోవచ్చు. MT-15 కూడా ఇక్కడ డిస్ప్లేలో పెట్టారు. తర్వాత అపీరియల్స్ అని చెప్పేసి ఒక స్టాల్ అయితే ఉంది కదా, ఇక్కడ మీ చైన్కి సంబంధించిన లూబ్రికేషన్స్ కానీ ఇంజిన్ ఆయిల్స్ కానీ మీరు కొనుక్కోవచ్చు అనమాట. అలాగే ఎవరైతే రైడింగ్ జాకెట్స్ కొనుక్కోకుండా వెహికల్స్ రైడ్ చేస్తున్న వాళ్ళు ఉన్నారో వాళ్ళైతే ఇక్కడ రైడింగ్ జాకెట్స్ అయితే కొనుక్కోవచ్చు, హెల్మెట్స్ కొనుక్కోవచ్చు, క్యాప్స్ కొనుక్కోవచ్చు, టీ-షర్ట్స్ కొనుక్కోవచ్చు, గ్లౌజెస్ కొనుక్కోవచ్చు. ఇట్లా చాలా యాక్సరీస్ అయితే ఇక్కడ పర్చేస్ చేయొచ్చు. ఒక ప్లస్ పాయింట్ ఏంటంటే ఇట్లాంటి ఈవెంట్స్లో మీరు యాక్సరీస్ పర్చేస్ చేస్తే 10% దాకా మీకు డిస్కౌంట్ అయితే ఇస్తారు. జనరల్గా మీరు షోరూమ్కి వెళ్ళి యమహా రైడింగ్ జాకెట్ కొనాలంటే 5,000 రూపాయలు పైనే ఉండిద్ది కదా, ఒక 10% డిస్కౌంట్ ఇస్తే మాత్రం మీకు ఎంతో కొంత మనీ అయితే సేవ్ అయినట్లే కదా. ఇట్లాంటి ఈవెంట్స్కి వచ్చినప్పుడు ఎప్పుడైనా సరే మీరు గ్లౌజెస్ కానీ రైడింగ్ జాకెట్ కానీ కొనుక్కోవాలి అని అనుకుంటే మాత్రం ఖచ్చితంగా ట్రై చేయండి. తర్వాత గేమింగ్ జోన్ అని చెప్పేసి ఇంకొక స్టాల్ అయితే మీరు చూస్తున్నారు కదా, ఈ స్టాల్ అయితే చాలా మందికి బాగా నచ్చిందనమాట. లోపల మనకి 2 టీవీలు అయితే ఉన్నాయి. గేమ్స్ ఆడుకోవచ్చు. సింపుల్ గా చెప్పాలంటే చాలా మంది అయితే అక్కడ కూర్చొని ప్లే స్టేషన్ లో గేమ్స్ అయితే ఆడుకుంటున్నారు. నాకైతే చాలా బాగా నచ్చిందనమాట. తర్వాత జిమ్ఖానా బ్రీఫింగ్ అని చెప్పేసి ఇంకొక స్టాల్ అయితే చూస్తున్నారు కదా, ఈ స్టాల్లో మనకి చాలా ఇన్ఫర్మేషన్ అయితే లభించింది. ఎవరైతే ఇట్లాంటి ఈవెంట్స్లో పార్టిసిపేట్ చేసే వాళ్ళు ఉంటారో వాళ్ళైతే ఖచ్చితంగా ఈ జిమ్ఖానా బ్రీఫింగ్ అయితే వెళ్ళండి. లోపల బైక్ ఎట్లా రైడ్ చేయాలి, కార్నరింగ్ ఎలా చేయాలి, కార్నరింగ్ చేసేటప్పుడు ఎంత స్పీడ్లో వెళ్ళాలి ఏంటనేది మొత్తం మీకు క్లియర్ డీటెయిల్స్ అయితే వాళ్ళు చెప్తారనమాట. అసలు బైక్ ఎలా రైడ్ చేయాలి అనే దాని గురించి క్లియర్గా మీకు వాళ్ళు ఎక్స్ప్లెయిన్ చేస్తారు. ప్రొఫెషనల్స్ అయితే అక్కడ ఉంటారు, వాళ్ళనైతే అడిగి మీరు ఏమైనా డౌట్స్ ఉంటే క్లారిఫై చేసుకోవచ్చు. సో ఇట్లా జిమ్ఖానా బ్రీఫింగ్ అయితే ఉండిద్ది. వన్స్ బ్రీఫింగ్ అయిపోయిన తర్వాత రిజిస్ట్రేషన్ ప్రాసెస్ అయితే జరుగుతుంది. మీ దగ్గర డ్రైవింగ్ లైసెన్స్ ఉందనుకోండి, అది వాళ్ళకి ఇస్తే వాళ్ళు క్లియర్గా రాసుకుంటారు. ఆ నెంబర్ రాసుకున్న తర్వాత మీకు ఒక వెహికల్ అయితే ఇస్తారు. లేకపోతే మీ దగ్గర ఉన్న వెహికల్ రైడ్ చేయాలనుకున్నా సరే లోపల ట్రాక్లో రైడ్ చేయొచ్చు. యాక్చువల్లీ ఇక్కడ ట్రాక్ అయితే ఏమీ లేదు, కానీ ఒక ట్రాక్ లాగా వాళ్ళు సెటప్ చేశారనమాట. ఆ లోపల మీరు మోటార్ సైకిల్ కానీ స్కూటర్ కానీ రైడ్ చేయొచ్చు. దానికి సంబంధించిన క్లిప్స్ కూడా ఇక్కడ మీరు చూడొచ్చు. కొంచెంసేపు సండే హాలిడే అనుకుంటారు, కానీ చాలా మందికి సండే కూడా వర్క్ అయితే ఉండిద్ది. చాలా మంది ఈవెంట్కి వద్దాం అనుకుని కూడా రాలేని వాళ్ళు కూడా ఉండుంటారు. వాళ్ళ కోసం అయితే ఈ వీడియో. బ్యాక్గ్రౌండ్లో మ్యూజిక్ పెట్టేస్తాను. అసలు ఈవెంట్ ఎలా జరిగింది ఏంటనేది మీరు కొద్దిసేపు వీడియో చూసి ఎంజాయ్ చేయండి.
తర్వాత బైకర్స్ కేఫ్ అని చెప్పేసి పెద్ద స్టాల్ అయితే ఉంది కదా, ఎవరైతే ఈవెంట్ మొత్తం చూసి అలసిపోయిన వాళ్ళు ఉంటారో వాళ్ళైతే అక్కడ హ్యాపీగా రెస్ట్ తీసుకోవచ్చు. ఏమైనా ఫుడ్ కొనుక్కోవాలనుకుంటే ఒక స్టాల్ అయితే ఉంది, అక్కడ మీరు సమోసాలు కానీ బర్గర్స్ కానీ అవన్నీ మీరు కొనుక్కొని ఇక్కడికి వచ్చి అయితే తినచ్చు అనమాట. దానికి సంబంధించిన స్టాల్ అయితే అది. ఇంకా చాలా వెహికల్స్ అయితే ఇక్కడ పార్క్ చేసి ఉన్నాయి అనమాట. వాటి గురించి ఇప్పుడు మాట్లాడుకుందాము. కొంతమంది డీలర్స్ అయితే వచ్చారు, వాళ్ళైతే షోరూమ్ నుంచి కొన్ని వెహికల్స్ అయితే తీసుకుని వచ్చారు అనమాట డిస్ప్లే చేయడానికి. ఇక్కడ రేజర్ 125 అయితే చూడొచ్చు, నియాన్ కలర్ వీల్స్ తో మీకు ఫుల్ యాక్సరీస్ తో చూడడానికి చాలా బాగుంది కదా. ఈ వెహికల్ అయితే ఇక్కడ డిస్ప్లే అయితే పెట్టారు. దాని తర్వాత యమహా FZX క్రోమ్ కలర్ ఫినిషింగ్ లో మీకు వెహికల్ అయితే చూడడానికి చాలా బాగుంది. ఈ కలర్ వేరియంట్ మీద మన ఛానల్లో డెడికేటెడ్ గా ఒక వీడియో రికార్డ్ చేసి అప్లోడ్ చేశాను, ఎవరైనా చూడకపోతే ఒకసారి ఆ వీడియో చెక్ చేయొచ్చు. దాని తర్వాత మన సబ్స్క్రైబర్స్ ఎవరైతే ఉంటారో వాళ్ళు క్రేజీ మోడిఫికేషన్స్ అయితే చేసుకొని ఈవెంట్కి అయితే వచ్చారనమాట. దానికి సంబంధించిన క్లిప్స్ అయితే ఇప్పుడు మీరు మొత్తం చూడొచ్చు. చాలా వెహికల్స్ అయితే పార్క్ చేసి ఉన్నాయి. 1 by 1 అయితే ఇప్పుడు మాట్లాడుకుందాము. బాగా ఎండగా ఉంది కాబట్టి ఇక్కడ ఈవెంట్లో అయితే మాన్స్టర్ ఎనర్జీ డ్రింక్ కోసం అయితే ఎగబడ్డారనమాట. సో కూపన్ అయితే ఇచ్చి మాన్స్టర్ ఎనర్జీ డ్రింక్ తీసుకున్న క్లిప్స్ అయితే ఇక్కడ మీరు చూడొచ్చు. ఇక్కడ మీరు చూడొచ్చు యమహా R15 వర్షన్ 3 డిజైన్ అనుకుంటా, చూస్తానికి క్రేజీ మోడిఫికేషన్ చాలా బాగుంది కదా. వైట్ కలర్ థీమ్ తో ఎగ్జాస్ట్ అయితే మార్పిచ్చారు, యాక్రోపోవిక్ అయితే చాలా బాగుంది. అలాగే బ్యాక్ సైడ్ వీల్ కవర్స్ అయితే మీరు చూడొచ్చు, అవి కూడా కొద్దిగా డిఫరెంట్ గా అయితే మోడిఫికేషన్ చేయించారు. యమహా FZS అయితే ఉంది. సో ఇది రేసింగ్ బ్లూ కలర్ ఎలై వీల్స్ తో ఇది చాలా బాగుంది అనమాట. సో ఎటువంటి మోడిఫికేషన్స్ అయితే చేపించలేదు. అలాగే MT15 వెహికల్స్ అయితే చాలా వచ్చినాయి అనమాట. గోల్డ్ కలర్ అప్సైడ్ డౌన్ సస్పెన్షన్ చూస్తానికి చాలా బాగుంది కదా, ఆరెంజ్ కలర్ వీల్స్ తో. దాని తర్వాత R15 వర్షన్ 4 బ్లాక్ కలర్ మోడిఫికేషన్ అయితే చేశారు, ఎగ్జాస్ట్ కూడా మార్పిచ్చారనమాట. లైవ్ లో ఈ వెహికల్ అయితే నాకు చాలా బాగా నచ్చింది. రెడ్ కలర్ కూడా ఇక్కడ మీరు చూడొచ్చు. సో మనకి వైజర్ ఏదైతే ఉందో అది కొద్దిగా మోడిఫికేషన్ అయితే చేయించారు, చూస్తానికి కొద్దిగా యూనిక్ అయితే ఉంది. అలాగే R15 వర్షన్ 1 అనుకుంటా ఇది. సో డిజైన్ అయితే మాత్రం చాలా బాగుంది. R15 వర్షన్ 1 కి చాలా మంది ఫ్యాన్స్ అయితే ఉన్నారు. దీనికి ఇక్కడ SC ప్రాజెక్ట్ ఎగ్జాస్ట్ అయితే మార్పిచ్చారనమాట. వైజర్ కూడా కొద్దిగా యూనిక్ గా అయితే ఉంది, చూడొచ్చు. బ్యాక్ సైడ్ వీల్ కవర్ వేయించారు. అలాగే రెడ్ అండ్ వైట్ కలర్ కాంబినేషన్ లో వెహికల్ అయితే చూడంగానే నాకు చాలా బాగా నచ్చింది. సెంటర్ ఆఫ్ ది అట్రాక్షన్ అయితే అయింది, ఎందుకంటే అన్ని కూడా కొత్త వెహికల్స్, మధ్యలో ఇది కొద్దిగా పాత వెహికల్ చూస్తానికి యూనిక్ గా అయితే ఉంది. దాని తర్వాత R15 వర్షన్ 3 వైజర్ మార్చారు, బ్లాక్ కలర్ది చూస్తానికి చాలా బాగుంది. తర్వాత R15 వర్షన్ 4 బ్లూ కలర్ అయితే ఉంది. తర్వాత రెడ్ కలర్ అయితే ఇక్కడ మీరు చూడొచ్చు. సో ఇక్కడ కొద్దిగా మోడిఫికేషన్ అయితే చేశారనమాట, అంటే స్టిక్కరింగ్ మార్చారు, లుక్ అయితే ఎన్హాన్స్ అయితే అయిందనమాట. నాకైతే లైవ్ లో ఈ కలర్ చాలా బాగా నచ్చింది. దీనికి కూడా మీకు ఎగ్జాస్ట్ అయితే మార్పిచ్చారు. అసలు బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ అనేది మ్యూట్ చేయకున్నట్లయితే సౌండ్ మాత్రం మామూలుగా రావట్లేదు అనమాట. మన యూత్ ఎవరైతే ఉంటారో ఫుల్ మాస్ మోడిఫికేషన్ అయితే చేయించారు, సౌండ్ మాత్రం మామూలుగా రావట్లేదు. చాలా మంది వీలీస్ అయితే చేశారు, కానీ నేను అదైతే రికార్డ్ చేయలేదు. తర్వాత MT15 మాన్స్టర్ ఎనర్జీ వేరియంట్ అయితే చూడొచ్చు. R15 వర్షన్ 3 బ్లాక్ కలర్ వేరియంట్ అయితే చూస్తున్నారు కదా, ఎగ్జాస్ట్ అయితే మార్పిచ్చారు. తర్వాత బ్యాక్ సైడ్ వీల్ కవర్ కూడా కొద్దిగా డిఫరెంట్ గా అయితే ఉంది. గ్రీన్ కలర్ స్టిక్కరింగ్ తో చూస్తానికి కొద్దిగా యూనిక్ గా అయితే ఉంది అనమాట. బ్లాక్ అండ్ గ్రీన్ కాంబినేషన్ లో ఈ వెహికల్ కూడా చూడగానే నాకు చాలా బాగా నచ్చింది. FZS అయితే ఉంది, MT15 అయితే ఉంది. దాని తర్వాత మళ్ళీ FZS గ్రే కలర్ అయితే ఉంది, బ్లూ కలర్ ఎలై వీల్స్ తో. తర్వాత MT15 ఇక్కడ మీరు చూడొచ్చు, ఫ్యూయల్ ట్యాంక్ మీద కొద్దిగా స్టిక్కరింగ్ అయితే మార్చారనమాట. ఇది కూడా కొద్దిగా యూనిక్ గా అయితే డిజైన్ చేసుకున్నారు ఎవరైతే పర్చేస్ చేసిన వాళ్ళు ఉన్నారో. దాని తర్వాత FZS అయితే ఉంది, R15 వర్షన్ 4. అలాగే Aerox 155 కూడా ఇక్కడ మీరు చూడొచ్చు, ఇది మాన్స్టర్ ఎనర్జీ మోడల్ అనమాట. ఇది కూడా కొద్దిగా యూనిక్ గా అయితే ఉంది. బ్యాక్ సైడ్ MT15 వైట్ కలర్ మీరు చూడొచ్చు, ఫ్యూయల్ ట్యాంక్ దగ్గర వైట్ కలర్ స్టిక్కరింగ్ అయితే వేశారు. వెహికల్స్ అయితే చాలా నీట్ గా పార్క్ చేసుకొని చాలా మంది ఫొటోస్ అయితే దిగారనమాట. ఫైనల్గా ఈవెంట్ అయితే అయిపోయింది. ఆఫ్టర్నూన్ 2 కల్లా ఈవెంట్ అయితే అయిపోయింది. అక్కడ నుంచి నేను రిటర్న్ అయితే అయిపోయాను. ఇట్లా ఈ సండే కాల్ ఆఫ్ ది బ్లూ వీకెండ్ ఈవెంట్ అయితే కంప్లీట్ అయింది. మీరు ఇట్లాగే సబ్స్క్రైబ్ చేసుకుని సపోర్ట్ చేస్తూ ఉండండి. ఏదైనా ఫ్యూచర్లో ఈవెంట్స్ ఉంటే మాత్రం ఖచ్చితంగా మన ఛానల్లో అప్డేట్ చేస్తాను. ఇట్లాంటి ఈవెంట్స్లో మీరు పార్టిసిపేట్ చేస్తే చాలా ఇన్ఫర్మేషన్ అయితే తెలుసుకోవచ్చు, చాలా నాలెడ్జ్ అయితే గెయిన్ చేసుకోవచ్చు, ఇన్స్పైర్ అవ్వచ్చు, మోటార్ సైకిల్ డ్రైవర్ నుంచి మోటార్ సైకిల్ రైడర్ లాగా మారిపోవచ్చు.